ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే అది కేవలం కేవలం దేవుని కృప కాపుదల మన చుట్టూ ఉండబట్టే. మరి మనమెంత, మన భక్తి ఎంతో మనకు తెలుసు. మనం ఏ పాటి వారం, మన బ్రతుకులేంటో మనకు తెలుసు. తండ్రికి సమస్తము ఎరిగి ఉన్నాడు తండ్రి. ఆలోచన మన హృదయంలోకి రాకముందే దాన్ని ఎరిగి ఉన్న దేవుడు. అయినా సరే మన మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినాన్ని మనకిచ్చాడు తండ్రి. అందును బట్టి తండ్రికి ఒక్క థ్యాంక్స్. అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దామా? అలాగే ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం మందిరానికి వెళ్తున్నారు. మీ ప్రవర్తన, దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. మందిరంలో చూసుకోవాలి, వెళ్ళేటప్పుడు కూడా ఇంట్లో ఎటువంటి గొడవలు పెట్టుకోవద్దు, ఎవరితో మనస్పర్ధలొద్దు. ఇంట్లో అందరితో సమాధానంగా ఉండండి. ప్రశాంతంగా దేవుని మందిరానికి సన్నిధికి వెళ్ళి తండ్రి మనతో ఏం చెప్తున్నాడు, మీతో ఏం చెప్తున్నాడు, ఏ విషయంలో మనల్ని సరిచేసుకోమని చెప్తున్నాడు, హెచ్చరిక చేస్తున్నాడు, అది శ్రద్ధగా వినండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయండి. తండ్రి మాటల కన్నా అవి ఎక్కువ కాదు కదా, అవి పక్కన పెట్టేసి. ఎందుకంటే తండ్రి సన్నిధిలో తండ్రి ఉన్నాడని మనం అనుకోవాలి. తండ్రి మనల్ని గమనిస్తున్నాడని మనం అనుకోవాలి. భయపడాలి, భయపడతా ఉండాలి. తండ్రి మనతో మాట్లాడుతున్నప్పుడు అంత గొప్ప తండ్రి మనతో మాట్లాడడానికి మనమే పాటివారం. మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, అయినా సరే వాళ్ళకి అవకాశం లేదు. మనకిచ్చాడు ఆ తండ్రి. మన మీద జాలిపడి ఆ అవకాశాన్ని మనం జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. మందిరంలో ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. పిచ్చి చూపులు, అటు ఇటు చూపులు కానీ, ఆలోచనలు కానీ, ఎటువంటి మనసులో కోపం, ద్వేషం కానీ ఏమీ లేకుండా ప్రశాంతంగా తండ్రి నాతో మాట్లాడుతున్నాడని శ్రద్ధగా వినండి. అలాగే బల్లారాధన తీసుకునేటప్పుడు కూడా అయోగ్యంగా దయచేసి ఎవ్వరు తీసుకోవద్దండి. దానివల్లే సగం సమస్యలు మనకి. అయోగ్యంగా దేవుని బల్లలో చెయ్యి వేస్తే దానివల్లే. అది నా సొంత మాటలుగా నేను చెప్పట్లేదండి. మీరు బల్లారాధన ఇచ్చేటప్పుడు వాక్యం చదువుతారు, ఆ వాక్యంలోనే వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు తండ్రి. మీరు గమనించారో లేదో, అయోగ్యంగా మనల్ని మనం పరిశీలన చేసుకోకుండా, అది క్రీస్తు శరీరం రక్తం అని ఎంచుకోకుండా అయోగ్యంగా ఎవరైనా తీసుకుంటే వారిలో కొంతమంది రోగులయ్యారు, కొంతమంది నిద్రించారు, కొంతమందికి సమస్యలు వచ్చాయని నేను చెప్పట్లేదండి, వాక్యంలోనే తండ్రి చెప్పాడు. కాబట్టి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మరి గడిచిన వారం అంతా ఏదైనా విషయంలో తండ్రికి దూరం అయిపోయి ఉంటే దయచేసి క్షమాపణ అడిగి కన్నీటితో పశ్చాత్తాపడి, ఎవరి మీద కోపం ఉంటే ఆ కోపాన్ని నాకు తీసేయండి అయ్యా, వారిని క్షమించే మనసు, వారితో సమాధాన పడే మనసు నాకు ఇవ్వండి అయ్యా అని మనల్ని పరిశీలన చేసుకున్న తర్వాత అప్పుడు క్రీస్తు శరీరం రక్తం తీసుకోండి. చాలా జాగ్రత్తగా ఉండండి. సగం సమస్యలు దానివల్లే వస్తాయి. గమనించుకోండి. తండ్రి మనకి ఇప్పటిదాకా తెలియదు, తెలుసుకునే అవకాశం, తెలుసుకునే జ్ఞానం ఇస్తున్నాడు తండ్రి. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవముగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. గడిచిన రాత్రంతా నా తండ్రి మీరు కొనుకకుండా, నిద్రపోకుండా ప్రభా, కనురెప్పపాటైనా కనుమూయకుండా నా తండ్రి మమ్మల్ని అంత భద్రంగా కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి. ఎంతో మంది మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ప్రభా ప్రశాంతంగా పడుకోలేక నా తండ్రి ఎన్నో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొన్నారు నా తండ్రి. కానీ మేము ఇంత ప్రశాంతంగా పడుకున్నామంటే అది కేవలం 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 మీ కాపుదల, మీరిచ్చిన గాఢ నిద్రే నా తండ్రి. ఏ పాటి వారం ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి, అలాగే నా ప్రభా ఈ నూతన దినంలో మేము క్షేమంగా మేల్కొన్నామంటే మేము తీసుకున్న జాగ్రత్తలు, మా అదృష్టము, మాకున్న ఆరోగ్యము కానే కాదు నా తండ్రి. కేవలం మీ వాత్సల్యత, మీ ప్రేమ, మీ జాలి, మీ దయ ప్రతిరోజు నూతనంగా మా మీద పుట్టబట్టే నా తండ్రి. మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా ప్రభా, అందుని బట్టి మీకే స్తోత్రం. మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివిగల వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు, మంచి ఆహారాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు, అయినా సరే మీ దృష్టిలో మేము ఉండడానికి మేమే పాటి వారం నా ప్రభ. మరి ఎవరెవరైతే ప్రార్థనలో ఏకీభవించాలని మీరు నిర్ణయించి పెట్టారు ప్రభ, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని ప్రభ మీరు దర్శించండి నా తండ్రి. నా మాట కాదు ప్రభ, మీ చిత్తమే జరగాలి మా జీవితాల్లో నా తండ్రి. మరి బిడ్డల కుటుంబాల్లో ఉన్న అశాంతిని తీసివేయండి నా తండ్రి. ప్రార్థన చేస్తున్నారు, మీ సన్నిధికి వస్తున్నారు, కానీ ఇంకా అశాంతిలోనే బ్రతుకుతున్నారు ప్రభ. ఇంకా
ఆశీర్వాదం పొందుకోలేకున్నారు నా తండ్రి. వాళ్ళకున్న శాపాన్ని ప్రభా, కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేయండి నా తండ్రి. మీ ఆశీర్వాదాలతో బిడ్డలు నింపండి ప్రభా. మొదట మీ ఎడల భయము భక్తి కలిగి ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. మరి మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకునే మనసు వద్దు నా తండ్రి. మీ మాటకు లోబడి మీ మాట చొప్పునే బిడ్డలు నడుచుకునే ఆ హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. సమస్యలు వచ్చినప్పుడు సమస్య వైపు వాళ్ళు చూడకూడదు. వెంటనే నా ప్రభా మీ పాదాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన ప్రభా పశ్చాత్తాపడి కన్నీటితో, అయ్యో తండ్రి ఏ విషయంలో జారిపోయారు నాకు తెలియట్లేదు, ఏ విషయంలో నా బిడ్డలు జారిపోతున్నారు, మీకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు, నాకైతే తెలియదు, సమస్తం ఎరిగి ఉన్నదేవా, దయచేసి క్షమించండి అని ప్రభా బిడ్డల పశ్చాత్తాపడి కన్నీటితో వారి తప్పు తెలుసుకుని ఒప్పుకునే హృదయాన్ని ప్రభా బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. కుటుంబాల్లో ఉన్న శాపాన్ని తీసివేయండి ప్రభా. నా కుటుంబంలో నా గృహంలో ఎంత సమాధానం సంతోషం ఇచ్చారు అదే శాంతి సమాధానం బిడ్డల కుటుంబాల్లో కూడా ఇవ్వమని ఉంచమని అడుగుచున్నాం ప్రభా. మీ బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి నా తండ్రి. మరి ఎప్పుడు బాధల్లో కష్టాల్లో ఉండకూడదు, నిరుత్సాహంలో ఉండకూడదు ప్రభా. సంతోషంగా వాళ్ళకి సమస్యలు ఉన్నా సరే ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అటువంటి హృదయాలను ప్రభా మాకు దయచేయండి. యోబు గారికి ఎన్ని సమస్యలు వచ్చినా ఒకదాని వెంటనే నా తండ్రి సర్వస్వాన్ని సమస్తాన్ని కోల్పోయినా సరే నా ప్రభా ధైర్యంగా నా తండ్రి విశ్వాసంతో ఉన్నాడు. నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రి తీసుకున్నాడు, నేనెందుకు భయపడాలి, నా తండ్రికే మహిమ అని ప్రభా ఎంత చక్కటి విశ్వాసాన్ని ప్రభా మరి మేము నేర్చుకోవడానికి నా తండ్రి మాకు నేర్పించిన దేవా మీకే స్తోత్రం. అటువంటి హృదయాన్ని ప్రభా, అటువంటి విశ్వాసాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా ఎవరైతే అప్పులతో ఉన్నారో నా తండ్రి, ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో ప్రభా, ఇక ఎటో మాకు దారి లేదు, దిక్కుతో వచ్చిన స్థితిలో ఉన్నామని ఎవరైతే నా తండ్రి మరి భయపడిపోతున్నారో నా ప్రభా బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారు చేసిన తప్పు నా తండ్రి, వారు ఏ విషయంలో నా తండ్రి వారి సొంత ఆలోచనతో గృహాన్ని మొదలు పెట్టారేమో, వ్యాపారాన్ని మొదలు పెట్టారేమో ప్రభా, ఇక వేరే విషయాలు నా తండ్రి. అలాగే మరి హాస్పిటల్లో ఉన్న వాళ్ళ బంధువుల కోసం నా ప్రభా, వాళ్ళ కోసం నా తండ్రి అప్పులు చేసామని ప్రభా బిడ్డలు వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుంటున్నారు నా తండ్రి. ఆ అవకాశం ఇచ్చింది మీరే ప్రభా. మరి బిడ్డలు చేసిన తప్పులు ప్రభా దయతో క్షమించిన తండ్రి. వాళ్ళ మీద జాలిపడి తప్పిపోయిన కుమార్తెలాగా మీ పాదాల దగ్గరకు వచ్చి వారు చేసిన తప్పు ఒప్పుకుంటున్నప్పుడు బిడ్డల మీద దయ చూపించిన ప్రభా, వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించి మరి అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేదు నా ప్రభా, అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. అలాగే నా తండ్రి యవన కాలంలో మీ కాడిని మోయటానికి నీకు మేలు అని చెప్పిన దేవా, బిడ్డల యవనస్తులుండగా నా తండ్రి మరి లోకంలో పడిపోతున్నారు ప్రభా, లోకాన్ని ఫాలో అవుతున్నారు, అదే గొప్ప అనుకుంటున్నారు, అది తప్పు అని ప్రభా గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మరి యవనస్తులకైతే నా ప్రభా మరి యోసేపుకి ఇచ్చిన హృదయాన్ని, అటువంటి ప్రభా గుణాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే యవనస్తురాలైతే నా తండ్రి ఎస్తేరు వంటి అణుకువ కలిగిన ఆ గుణాన్ని ప్రభా, మాటకు లోబడే మనసుని, హృదయాన్ని ప్రభా మీరే ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మీ ఎడల భయభక్తులు కలిగి ప్రభా బిడ్డలు ఎలా జీవించారు అటువంటి హృదయాలు, వారికి ఇచ్చిన హృదయాలు ప్రభా బిడ్డలు కూడా దయచేయండి. వారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అయినా సరే అడుగుచున్నాం ప్రభా యోసేపు వంటి గుణం నా తండ్రి, అటువంటి హృదయం, అటువంటి భక్తి నా ప్రభా బిడ్డలకు దయచేయండి. అలాగే ఎస్తేరులాగా ప్రతి యవనస్తురాలు నా తండ్రి పెద్దలకు లోబడి జీవించాలి ప్రభా. మరి చెప్పిన మాట కాదనకుండా నా తండ్రి మరి లోబడే హృదయాన్ని ప్రభా, మంచి గుణాన్ని నా తండ్రి ప్రతి ఒక్క యవనస్తురాలకి మీరు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. ఇప్పటి వరకు వాళ్ళు ఎలా జీవించారో నాకైతే తెలీదు, మీకు తెలుసు, సమస్తం ఎరిగి ఉన్నదేవా. ఇక నుండైనా ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రభా ఇక నుండి బిడ్డలు సరైన దారిలో నా తండ్రి, అటువంటి హృదయాలు, అటువంటి గుణం నా తండ్రి బిడ్డలకి ఇచ్చిన ప్రభా సరైన దారిలో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం. మీరు చెప్తే వాళ్ళు వినరు నా తండ్రి, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా మీ మాటకు లోపడతారు ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్, ఇంటర్, డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. సొలొమోన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించంత జ్ఞానమైన బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. వారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం నా తండ్రి, అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే బిడ్డలు భయపడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు నా తండ్రి. సొలొమోన్ రాజు గారికి ప్రభా మరి బాల్యంలో ఉన్నప్పుడు ఏం అడగాలో నీ ఇష్టం సొలొమోన్, నువ్వేది అడిగితే అది ఇస్తానన్నప్పుడు ప్రభా
మరి జ్ఞానం ఇవ్వమని అడిగాడు నా తండ్రి. అటువంటి ప్రార్థన బిడ్డలకు కూడా నేర్పించండి. అదే వయసులో ఉన్నారు నా తండ్రి బిడ్డలు కూడా నా ప్రభ, అదే పరిస్థితిలో ఉన్నారు ప్రభా బిడ్డలు కూడా. మరి వారికి ఏది అవసరమో దేని గురించి మీకు మొరపెట్టాలో బిడ్డలకి జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభా. ఎంత చక్కగా సొలొమోను రాజుగా చేసిన ప్రార్థనకు మీరు సంతోషించిన ప్రభా, ముచ్చటపడిన తండ్రి జ్ఞానంతో పాటు సమస్తాన్ని ప్రభా బిడ్డకు అనుగ్రహించారు. అలాగే నా తండ్రి చిన్న బిడ్డలు నా ప్రభా మరి చదువులో నా తండ్రి మరి వెనకపడిపోతున్నాము. ఇంగ్లీష్ మీడియం మాకు కష్టంగా భయపడిపోతున్నారు నా తండ్రి. భాషలు పుట్టించింది మీరే నా ప్రభా. వాటికే చూసి నా తండ్రి బిడ్డలు భయపడుతున్నప్పుడు మీరే ధైర్యాన్ని ఇవ్వండి. సొలొమోను రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో ఆవగించేంత జ్ఞానమైన బిడ్డలకు దయచేసి ప్రభా అది ఎలా చదవాలో మీరే బిడ్డలకు నేర్పించండి. చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీరే ఇచ్చేది ప్రభా. అలాగే ప్రభా ఎగ్జామ్స్ గురించి టెన్షన్ పడకుండా భయపడకుండా ధైర్యాన్ని ఇచ్చిన తండ్రి మీరే బిడ్డలకు తోడుగా ఉండి ప్రభా ఎగ్జామ్స్ రాపించమని మంచి రిజల్ట్స్ ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. మరి చిన్న వయసులో నుంచి నా తండ్రి బిడ్డలు నా ప్రభా చిన్న వయసులోనే మీకు ఎలా దగ్గర అవ్వాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభా. బిడ్డలు మీ మీదే ఆధారపడాలి నా తండ్రి, మనుషుల మీద ఆధారపడద్దు, నా తండ్రి మీద నేను ఆధారపడాలి అనే హృదయాన్ని ప్రభా అనే భక్తిని బిడ్డలకి చిన్నప్పటి నుంచే ప్రభా అలవాటు చేయండి ప్రభా. మేం చెప్తే వాళ్ళకు వినరు నా తండ్రి, మాకైతే తెలియదు ప్రభా వాళ్ళకి ఏం చెప్పాలో ఎలా పెంచాలో. కానీ మీ హస్తాల్లో పెట్టిన తర్వాత సమస్తము మీరే నా తండ్రి. అలాగే నా ప్రభా మాకున్న చిన్న బిడ్డలు నా తండ్రి మీ హస్తాల్లో పెడుతున్న ప్రభా. మరి బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపోడన్నారు నా ప్రభా. మరి బిడ్డలు బాల్యంలో ఉన్నారు నా ప్రభా. మరి బాల్యంలో ఉన్న దావీదు నా తండ్రి మరి ఎంత చక్కగా నా ప్రభా చిన్న వయసు నుంచి మిమ్మల్ని ఆరాధించడం ఎంత చక్కగా అలవాటు చేసుకున్నాడు, అలా నేర్పించారు నా తండ్రి. అటువంటి హృదయాన్ని మా బిడ్డలకు కూడా దయచేయండి ప్రభా. మరి వాళ్ళు మీ సన్నిధిలో ఉన్నప్పుడే కాదు నా తండ్రి, వాళ్ళు ఏ పనిలో ఉన్నా ఆడుకునేటప్పుడు ఏ పని చేసుకునేటప్పుడు కూడా నా తండ్రి మిమ్మల్ని ఆరాధించాలి. గొర్రెలు కాసుకునే దావీదు నా తండ్రి గొర్రెలు తీసుకొని వెళ్ళి కూడా నా ప్రభా మీ మీదే ధ్యాస పెట్టాడు, మీ మీదే నా తండ్రి మీ గురించి ఆలోచించాడు, మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాడు మనస్ఫూర్తిగా. అటువంటి హృదయాలను ప్రతి ఒక్క చిన్న బిడ్డకి నా తండ్రి మీరే దయచేయమని అడుగుచున్నాం. దావీదు గారితో పోల్చుకునే అర్హత లేని వాళ్ళం ప్రభా. అయినా ఆశ మా బిడ్డలు కూడా అలా పెరగాలని ఆశ నా తండ్రి, ఆశ కలిగించింది మీరే, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. అలాగే నా ప్రభా వివాహాల కోసం ఎవరైతే సిద్ధంగా ఉన్నారో నా తండ్రి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని ఆశ కలిగి ఉన్నారు ప్రభా. మరి బిడ్డలకు ఆలోచన ఆశ ఇచ్చింది మీరే నా తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా బిడ్డలకున్న ఆశ చొప్పున నా తండ్రి మరి భర్తకు లోబడే మనసు గల ఆమెను మరి గుణవతి అయిన భార్య నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి జీవించే ఆమెను ప్రభా బిడ్డలకు జతపరచండి. అలాగే ప్రభా మరి భార్యను ప్రేమించే మనసు గల వ్యక్తి మీ ఎడల భయభక్తులు కలిగి నా తండ్రి ప్రతి విషయంలో మీకు భయపడి జీవించే అటువంటి వ్యక్తిని ప్రభా బిడ్డలకు జతపరచండి. మీరు జతపరిచిన వాళ్ళు ప్రభా వాళ్ళు ఎప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా సరే విడిపోరు నా తండ్రి. ఎందుకంటే వాళ్ళ వివాహాలు మీ చిత్తంలో జరిగాయి కాబట్టి వారి వివాహాన్ని ప్రభా మీరే ఘనంగా నా తండ్రి జరిగించమని అడుగుచున్నాం. అలాగే ప్రభా మరి ఎవరైతే నా తండ్రి మరి సిస్టర్ జీవితంలో ప్రభా బిడ్డ విషయంలో మీరు అద్భుత కార్యాన్ని చేశారు ప్రభా. మరి రేపొద్దున నా తండ్రి మరి ఇంటికి బంధువులు వస్తున్నారు మాట్లాడడానికన్నా ప్రభా మరి వివాహం గురించి మాట్లాడడానికి వస్తున్నారని ప్రభా ప్రార్థనలో పెట్టమని అడిగినప్పుడు అవి నా దగ్గరకు వచ్చిన అవసరతలు కాదు నా తండ్రి, ప్రార్థన విన్నపాలు మీ దగ్గరకు వచ్చిన మీ పాదాల దగ్గర పెడుతున్నాం. ఇక్కడ వరకు మీరు ముందుండి నడిపించారు, ఇక నుండి కూడా నా తండ్రి ఎటువంటి పొరపాట్లు ఎటువంటి లోటు నా తండ్రి ఎటువంటి గొడవలు జరగకుండా నా ప్రభా ఎటువంటి మనస్పర్ధలు రాకుండా అలా సక్రమంగా సవ్యంగా సాగిపోయేలా మీరు ముందుంటేనే ప్రభా అన్ని అనుకున్నట్టు జరుగుతాయి నా తండ్రి. జరిగించే శక్తి మీకు మాత్రమే ఉంది ప్రభా. కనాను విందులో నా తండ్రి మరి మీరు ఉన్న ఆ విందులో నా ప్రభా ఆ పిల్లలు మరి ద్రాక్ష రసం అయిపోయినప్పుడు ఆ లోటు అనేది కనపడకుండా నా తండ్రి అద్భుత కార్యాన్ని చేశారు నా ప్రభా. వాళ్ళకి లోటు లేకుండా వాళ్ళు బాధపడకుండా నా తండ్రి అద్భుత కార్యాన్ని చేసి అందరినీ సంతోషపెట్టారు నా ప్రభా. అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల వివాహాల జీవితాల్లో ప్రభా వివాహాల్లో కూడా ప్రభా జరిగించమని అడుగుచున్నాం. అద్భుత కార్యంగా అద్భుతంగా నా తండ్రి మరి వివాహాలు జరగాలి నా ప్రభా. మంచి కుటుంబాలు నా తండ్రి మీరు జతపరిస్తే ఆ కుటుంబాలు ఎంత చక్కగా ఉంటాయో నా తండ్రి. అలాగే ప్రభా గర్భఫలం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో నా తండ్రి బిడ్డలకి ఓర్పు సహనాన్ని ఇవ్వండి నా ప్రభా. వారి కన్నీరు తుడవండి నా తండ్రి. ఏ విషయంలో వాళ్ళు జారిపోతున్నారో తెలియదు ప్రభా, ఏ విషయంలో మీ వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నారో తెలియదు. ఆ విషయాన్ని ప్రభా
వారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. మీ వాక్యానికి మొదట భయపడే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి ప్రభా. అలాగే ఓర్పు సహనాన్ని బిడ్డకు అలవాటు చేయండి నా తండ్రి. మరి ఇంకా మీలో బలపడాలి, ఇంకా విశ్వాసంలో బలపడేలా మీ కృప అనుగ్రహించండి. అన్నావలే వారి హృదయాన్ని ప్రభా మీ పాదాల దగ్గర కృంభరించేలా వారికి నేర్పించండి నా తండ్రి. ఎలా ప్రార్థన చేయాలో బిడ్డలు తెలియట్లేదు ప్రభా. అందుకే ఇన్ని సంవత్సరాలైనా మరి బిడ్డలు పొందుకోలేదేమో. ఒకవేళ ఏదైనా శాపం ఆ కుటుంబాల్లో ఉంటే ప్రభా యేసు నామంలో నా తండ్రి ఆ శాపాన్ని తీసివేసి ప్రభా బిడ్డల మీద జాలిపడి కనికరపడి బిడ్డల గర్భాలు తెరిచి నా తండ్రి మరి గర్భఫలాన్ని బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మీరిచ్చే బహుమానాన్ని ప్రభా ప్రతి ఒక్కరు పొందుకోవాలి నా తండ్రి. ఇక నుంచైనా నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటాను. నా తండ్రి నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా నా గర్భాన్ని తెరుస్తాడు అనే విశ్వాసాన్ని బిడ్డలో బలపరచండి నా తండ్రి. అలాగే ప్రభా గర్భాశయంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎవరైతే బాధపడుతున్నారో ఆ భయాన్ని ప్రభా బిడ్డలకు తీసివేసి నార్మల్ రిపోర్ట్స్ బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే బిడ్డలు పొందుకున్నాం మరి గర్భఫలాన్ని పొందుకున్న బిడ్డల చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేసి ప్రభా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని ప్రభా బిడ్డలకు దయచేయండి. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉండేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి ఎగ్జామ్స్ రాసి ప్రభా రిజల్ట్స్ కోసం ఎవరైతే చూస్తున్నారో ఎదురు చూస్తున్నారో బిడ్డల వైపు ఒక్కసారి చూడండి. వారికి ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేయండి నా ప్రభా. ఇక్కడ దాకా తీసుకొచ్చిన నా తండ్రి ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా? ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నా తండ్రి చిత్తంలో నాకు మంచి ఉద్యోగం వస్తుంది. ఆ ఉద్యోగం ద్వారా నేను ఎన్నో ఆశీర్వాదాలు నేను పొందుకుంటానని ప్రభా మీలో ఇంకా విశ్వాసంలో బలపడేలా మీ కృప అనుగ్రహించండి. ఉద్యోగం పోయింది, 2 సంవత్సరాల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను, అయినా ఉద్యోగం రావట్లేదు. మనుషుల మీద నేను ఆధారపడ్డాను సిస్టర్. ఇదిగో ఉద్యోగం ఇస్తారు రమ్మంటున్నారు, మరలా తర్వాత చెప్తామంటున్నారని ప్రభా. మరి ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డ వైపు ఒక్కసారి చూడండి నా తండ్రి. మనుషుల మీద ఆధారపడకుండా మనుషుల సహాయం నా తండ్రి బిడ్డలకు వద్దు నా ప్రభా. మనుషుల నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా మీ మీదే మరి ఆశపడి నా తండ్రి మీ మీదే నా తండ్రి ఆనుకునే హృదయాన్ని బిడ్డకి ఇవ్వడు నా ప్రభా. నా తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా నాకు ఉద్యోగం ఇస్తాడు. నేనేదో గొప్పదాన్నో గొప్పవాడు అని కాదు, ఆయన జాలిగల తండ్రి నాకు ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాడని ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రభా బిడ్డలు బలపరచండి ప్రభా. మరి మంచి ఉద్యోగాన్ని బిడ్డ పొందుకొని ఒక మంచి సాక్ష్యాన్ని ప్రభా మాతో పంచుకునేలా మీ కృప అనుగ్రహించుకొని అడుగుచున్నాం. అలాగే ప్రభా బిడ్డలు మీ మందిరానికి వెళ్ళేటప్పుడు నా తండ్రి వారి ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి మరి వారు చేసే వ్యాపారాన్ని ప్రభా 30 60 100గా ఫలింపు చేయండి నా తండ్రి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని ప్రభా మీరే ఆశీర్వదించిన ప్రభా. మరి ఎలా ఖర్చు పెట్టుకోవాలో మంచి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. అనవసరంగా నా తండ్రి మరి డబ్బులు వేస్ట్ అయిపోకుండా నా ప్రభా చక్కగా ఎలా సరిపెట్టుకోవాలో ఎలా ఖర్చు చేసుకోవాలో నా తండ్రి దేనికి ఎంత కేటాయించాలో ఆ తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు నా ప్రభా వ్యాపారం సగంలోనే ఆగిపోయిందని బాధపడుతున్నారు. మరలా తిరిగి వ్యాపారాన్ని ప్రారంభించేలా కొత్త దారి నా తండ్రి మీరే నా తండ్రి మరి తెరవమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా ప్రభా మరి బిడ్డలు ప్రతి ఒక్క ఆలోచన మీ దగ్గర నుంచి తీసుకోవాలి. వారి సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడకూడదు, మీ మీదే ఆధారపడాలి. మీ దగ్గర నుంచే నా తండ్రి ఆ సలహా తీసుకునేలా ప్రతి దానికి మీ మీదే ఆధారపడేలా వారి హృదయాలు మీ వైపు త్రిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా మరి మీ నుంచి నా ప్రభా మేలును పొందుకున్న ప్రతి ఒక్కరు నా తండ్రి ప్రతిరోజు నా ప్రభా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వండి. మీరు చేసిన ఏ మేలు బిడ్డలు మర్చిపోకూడదు. దావీదు గారు నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచే మిమ్మల్ని స్తుతించి ఆరాధించడం నేర్చుకున్నాడు. అలాగే రాజు అయిన తర్వాత కూడా నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచి మీరు ఎలా కాపాడారు, ఎలాంటి మేలులు ఎలా దావీదును ఆశీర్వదించారు ప్రతి విషయం గుర్తు చేసుకొని ప్రభా మీకు కృతజ్ఞత చెప్పడం నా తండ్రి ఎంత చక్కగా అలవాటు చేశారు. అటువంటి హృదయాన్ని ప్రభా మాకు కూడా అనుగ్రహించండి. మీరు చేసిన ఏ మేలు మేము మర్చిపోకూడదు నా తండ్రి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు దావీదు రాజులాగా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పే హృదయాలని అలవాటు ప్రభా మీరే చేయమని అడుగుచున్నాం. దావీదు గారితో పోల్చుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. ఆయన ఆశ ఆ రీతిగా మేము కూడా నా తండ్రిని
స్తుతించాలన్నదే మా ఆశ నా తండ్రి. ఆశ కలిగించిన దేవా, మరి అలా మీరే అలవాటు చేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ప్రభా, మరి బిడ్డలకు నా తండ్రి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. ఎలా ఏ పంట వేయాలి, ఏ సీజన్లో ఏ పంట వేయాలి, ఆ పంట ఎలా సాగు చేయాలి, ఎలాంటి ఎరువులు వాడాలని తెలివి జ్ఞానాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. మీరే నా తండ్రి బిడ్డలకు తోడుగా ఉండి నడిపించండి ప్రభా. మరి పంట వేసి నష్టపోయాం సిస్టర్, ఇలా లక్షలు అప్పయిందని ప్రభా బాధపడుతున్నారు. బిడ్డల కన్నీరు తోడవండి నా తండ్రి. మరి మీరిచ్చిన నా తండ్రి మరి ఆ కృప, మరి వ్యవసాయం చేయాలనే ఆలోచన ఇచ్చింది మీరే నా ప్రభా. అది తప్ప వాళ్ళకి వేరే అవకాశం లేదు నా ప్రభా. మీకు తెలుసు, మీకు చెప్పేంత అర్హత నాకైతే లేదు తండ్రి. మరి దానివల్ల బిడ్డలు నష్టపోకూడదు ప్రభా. ఒకవేళ ఇప్పటిదాకా లోకం వైపు చూసారేమో, అటువంటి మనసు బిడ్డలకు లేకుండా నా తండ్రి మీ మీదే ఆధారపడాలి. నా తండ్రి చిత్తంలోనే నేను పంట వేయాలనే ఆలోచన, భక్తి, విశ్వాసాన్ని ప్రభా బిడ్డలకు అలవాటు చేయండి నా తండ్రి. ఏ పంట వేయాలో బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి నా తండ్రి. మరి ఐగుప్తులో నా తండ్రి ప్రపంచమంతా కరువు వచ్చినా సరే ఐగుప్తులో ఆహారం సమృద్ధిగా ఉందంటే అది మీరిచ్చిన ఆశీర్వాదం నా ప్రభా. 7 సంవత్సరాలనే నా తండ్రి, ఇంకా 7 సంవత్సరాలు కరువు, 7 సంవత్సరాలు తట్టుకునేంత అంత ధాన్యం నా తండ్రి, అంత సమృద్ధిగా పంట వచ్చిందంటే అది కేవలం 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 మీ ఆశీర్వాదమే నా తండ్రి. అటువంటి అద్భుత కార్యాన్ని బిడ్డల పొలాల్లో కూడా జరిగించమని అడుగుచున్నాం. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం. మరియు యోసేపు గారితో మీరు చేసిన అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే అర్హత కూడా మాకు లేదు ప్రభా. అయినా సరే బిడ్డలకు నా తండ్రి మీరు తోడుగా ఉండి సమృద్ధిగా పంట చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఎటువంటి నష్టం, ఎటువంటి తెగుళ్ళు బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా. మరి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభా. మరి ఆ పంట నా తండ్రి 30 60 100 ఫలింపు చేసిన ప్రభా. పంట సమృద్ధిగా చేతికొచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. మరి అప్పులు పాలైన వాళ్ళకి ప్రభా అప్పులు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నాం. అలాగే నా తండ్రి, ఎవరైతే ప్రభా ఈ దినాన ప్రభా మరి జన్మదినం, అలాగే ప్రభా మరి వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నారో నా తండ్రి, మీరు ప్రభా బిడ్డను బ్లెస్ చేసి ఇన్ని సంవత్సరాలు మీ కాపుదల బిడ్డలకు ఉంచే ఈ నూతన సంవత్సరంలో ప్రభా బిడ్డలు ఉంచినందుకు మీకే స్తోత్రం తండ్రి. మరి ఈ సంవత్సరం వారికి నూతన హృదయాన్ని ఇవ్వండి, నూతన ఆలోచన ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని వారికి ఇవ్వండి. ఎన్ని ఆటంకాలు అడ్డంకులు వచ్చినా నా తండ్రి దగ్గర నుంచి నేను దూరం అవ్వకూడదు. నా దేవుని వైపు నేను తిరగాలి, నా దేవుని మీద నేను ఆనుకోవాలి, లోకాన్ని నేను అసహించుకోవాలి అనే హృదయాన్ని ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి, మరి మ్యారేజ్ యానివర్సరీ ఎవరైతే జరుపుకుంటున్నారో నా తండ్రి, ఆ కుటుంబాన్ని, ఆ భార్య భర్తను మీరు ఆశీర్వదించండి నా తండ్రి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇవ్వండి. ఎన్ని గొడవలైనా, ఎన్ని ఆటంకాలు, ఎన్ని సమస్యలైనా సరే నా భర్తకు మాత్రం నేను లోబడాల్సిందే. నా తండ్రి నాకు చెప్పాడు, ఖచ్చితంగా నేను లోబడాలి అనే హృదయాన్ని ప్రభా బిడ్డలకు ఇవ్వండి. అలాగే ప్రభా ఎన్ని గొడవలైనా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే నా భార్యని ప్రేమించే మనసు నాకు ఇవ్వండి. నా భార్య నేను ప్రేమించాలి. ఎందుకంటే నా తండ్రి చెప్పాడు, ప్రతి భర్త భార్యని ప్రేమించమని చెప్పాడు. ఆ మనసు నాకు కావాలి అని ప్రభా ఆ బిడ్డల ఇద్దరిని నా తండ్రి, భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించి నా తండ్రి మీ వాక్యం ప్రకారం నడుచుకునే హృదయాన్ని వారికి ఇవ్వండి. మీ వాక్యానికి లోబడితే ఖచ్చితంగా ఆ కుటుంబం ఆశీర్వదించబడింది నా తండ్రి. ఆ గ్రహింపు, ఆ తెలివి, ఆ వివేకాన్ని బిడ్డలకు అనుగ్రహించి ప్రభా భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వండి. భర్తకు లోబడే మనసు భార్యకి ఇచ్చిన ప్రభా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి, ఈ రోజంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మీ సన్నిధికి వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు మా ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునేలా మీ కృప అనుగ్రహించమని, మీ మందిరంలో ఉన్నప్పుడు నా ప్రభ అయోగ్యంగా మరి మీ బల్లలో మీ శరీరం రక్తం తీసుకోకుండా ఉండే మనసు బిడ్డలకు అనుగ్రహించమని, తమను తాము పరిశీలన చేసుకుని జాగ్రత్తగా వణుకుతో నా ప్రభ భయభక్తులతో మీ శరీరం రక్తం తీసుకునేలా వారిని సిద్ధపరచమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.